భారత టీ20 కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు బిగ్ రిలీఫ్ దక్కింది. తన కెప్టెన్సీలో ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసుకున్నారు. హరారే వేదికగా భారత్ జింబాబ్వే మధ్య నిన్న గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసి 125 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. కేవలం 13.2 ఓవర్స్లోనే మ్యాచ్ను ఫినిష్ చేసి సిరీస్ లీడ్లోకి వచ్చింది. ఇక మ్యాచ్లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 50 పరుగులు చేయగా ఈశాన్ కిషన్ 35 పరుగులతో రాణించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 25 పరుగులు చేసి మ్యాచ్ను గెలిపించారు. దీంతో జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ టీమిండియా ముగ్గురు ప్లేయర్లు నిరాశపరిచారు అని చెప్పాలి. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోయినట్టుగా కనిపిస్తున్నారు. 8 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచారు. తొలి 2 బంతుల్లో 4, 6 బాదగల అభిషేక్ శర్మ ఏకంగా 8 బంతులు ఎదుర్కోగలగడం, అలాగే ఇంగ్లాండ్ సిరీస్లో విఫలం కావడం తన నుంచి నిరాశే అని చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు కాబట్టి టీమిండియా చివరి వరకు పోరాడి గెలవాల్సి ఉండేది. ఇక మరోపక్క డెబ్యూ ఆటగాడు అశోక్ శర్మ 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చాడు. అంటే 7.25 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నారు. 1 వికెట్ కూడా తీయలేదు. అంతేకాకుండా శివం డూబే ఫాస్ట్ ఆల్రౌండర్ అనుకుంటే కూడా ఇంపాక్ట్ ప్లేయర్ అనడంలో సందేహం లేదు. ఐపీఎల్లో అతని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి తను ఆల్రౌండర్ అనే విషయాన్ని మర్చిపోయాడు. ఏకంగా ఈ మ్యాచ్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అంటే మొత్తం 8 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఎక్కువగా పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా తనని ఆల్రౌండర్గా పరిధిలోకి తీసుకునే బదులు పార్ట్ టైం బౌలర్గా ఉపయోగించుకోవాలి. లేదంటే టీమిండియాకు చాలా నష్టం జరుగుతుంది. మొత్తంగా ఈ 3 లోపాలను వచ్చే టీ20లో సరిచేసుకోవాలి. అయితే రెండో టీ20లో మార్పులు జరగకపోవచ్చు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే అశోక్ శర్మ స్థానంలో యష్ ఠాకూర్కు అవకాశం దక్కవచ్చు.